సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో గల మేదరి కులస్తుల సంఘం జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 3 మండలాలు మెట్టుపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు కుల సభ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మెట్టుపల్లి మండలం అధ్యక్షులు కనికరం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మాదా నాగేష్, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నారాయణ, కోశాధికారి చిలివేరి పెద్ద సాయన్న, ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మేదరి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మహేంద్ర సంఘం తరపున జగిత్యాల నుండి వచ్చి జిల్లా పార్టీ ఎన్నికలు ప్రతి మండలానికి తిరిగి 18 మండలాలు ఎలక్షన్లు జరుపుతున్నాం. అందులో భాగంగా ఈ మెట్పల్లికి రావడం జరిగింది. మెట్పల్లి మండలం, ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలం వాళ్ళ అధ్యక్షులు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క విన్నపం ఏంటిదంటే కుల సంఘ సభ్యులు ప్రతి జిల్లా నుండి భారీ ఎత్తున మా కుల సంఘ సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ ఇండివిజువల్గా వేరే వేరే కులాల వారికి వాళ్ళ కుల వృత్తుల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కానీ మా మహేంద్ర కుల సంఘం ఎన్నో వృత్తులు చేస్తున్నారు, కానీ వాళ్ళ కుల వృత్తులను ప్రోత్సహించడం లేదు. బొంగును కొట్టుకుంటే వాళ్ళు అన్ని ఫారెస్టులు పట్టుకుంటున్నారు, సబ్సిడీ ఇవ్వడం లేదు. అసలు ఒక జీవో ఉన్నది. మా బొంగు ఎవరైతే మా కుల వృత్తి చేసుకుంటారో వాళ్ళు బొంగు గుట్టకు పోయి బొంగును కొట్టుకొని వస్తే వాళ్ళు ఆపే అధికారం ప్రభుత్వానికి లేదు. మొన్ననే ఉన్నది. కానీ చాలా మండలాల్లో, చాలా విలేజ్లలో మా వాళ్ళు గుట్టకు పోయి బొంగును కొట్టుకొని వస్తే వాళ్ళను ఫారెస్టులు అధికారులు ఇబ్బంది పెట్టుకుంటా స్టేషన్ల ఫారెస్ట్ ఆఫీసులలో వేసుకుంటా మా యొక్క కులంను చాలా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మరియు మాకు ప్రభుత్వము వేరే వేరే కులాలకు ఎవరైతే ఎన్ని సబ్సిడీలు ఇస్తుందో వాళ్ళలాగే మాకు కూడా కొంచెం ప్రోత్సాహకరంగా అభివృద్ధి పనులకు సహాయపడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరియు దళిత బంధు 10 లక్షలు వాళ్ళకి ఇస్తున్నారు. మాకు మేదరి బంధు ఇవ్వాలి. దాని ప్రకారం మా కులాన్ని ఇప్పుడు మేము ఫారెస్ట్ ఆఫీసులు బొంగులు పెంచుకోవడం మాకున్నది. ఒక ఎకరం 2 ఎకరాలు ఇప్పుడు అన్ని అనవసరమైన చెట్లను పెంచి గవర్నమెంటు పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మా బొంగులను, ఈ వెదురు బొంగును ఫ్రీగా ఉచితంగా ఇక్కడ ఎవరైతే వాళ్ళ హరితహారం ఉన్నదో దాన్ని మా బొంగులను పెట్టి పెంచితే మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు.